సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. త్యాగరాజ అంతరంగం శీర్షికలో ప్రొఫెసర్ బి రాధ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 6వ ప్రసంగం చేస్తున్నారు. ప్రొఫెసర్ రాధ గారికి స్వాగతం. సార్ నమస్తే. నమస్తే. అందరికీ నమస్కారం. ఈ సంస్కృతి సంపద ధారావాహిక భాగంలో ఈరోజు మాట్లాడబోయేది ఏంటంటే శ్రీ త్యాగరాజుపై భక్త రామదాసుని భక్తి ప్రభావం. అయితే దీనికి ఒక నేపథ్యం నేను చెప్పవలసి వస్తుంది. మనకి సంగీత త్రిమూర్తులు కర్ణాటక సంగీతంలో వారి ప్రభావం కానీ వారి సంగీత పాండిత్యం కానీ వాళ్ళ పాండితీ ప్రకర్ష కానీ ప్రపంచ విదితం. అయితే వీరి ఈ పాండితీ ప్రకర్షకు కానీ లేదా వీరింత నైపుణ్యాన్ని సంపాదించడానికి వీరి పూర్వ వాగ్గేయకారులు ఎంతో దోహదపడ్డారని మనకి చరిత్ర ద్వారా మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే త్యాగరాజుల వారిది 18వ శతాబ్దం. వారికి ముందు మనకి ఎంతో మంది వాగ్గేయకారులు మనకి సంపదగా మనకి సంగీతానికి ఎంతో అవిరళమైనటువంటి కృషి చేసి మనకి సాహిత్యాన్ని సంగీతాన్ని అందించారు. అయితే మనం చెప్పుకున్నట్లు సంగీతం అనాది కాలం నుండి భారతీయ సంగీతం భక్తితో ముడిపెట్టబడింది. వేదకాలం నుంచి తీసుకుంటే మనకి సంగీతం భక్త్యాత్మకంగానే మాత్రమే స్తుతించడంగా మనకు కనిపిస్తుంది. వేదాలు కానీ తర్వాత వచ్చినటువంటి సంహితలు రూపంలో వచ్చినటువంటి సాహిత్యం కానీ ఆ తర్వాత ఏంటంటే మనకి భరతుడు నాట్యశాస్త్రం దానికంటే ముందు కూడా కపాలగానం కంబలగానం అంటే ఇది శివాత్మకంగాను వైష్ణవ భక్తి తత్వ ప్రేరేపితంగాను మనకి సాహిత్యం కనిపిస్తూ ఉంటుంది. భరతుడు నాట్యశాస్త్రంలో ధ్రువాగానం, ఆ తరువాత నెక్స్ట్ గీతులు అనేటటువంటివి మనకి సారంగదేవాది వారి రచనలో, తర్వాత ప్రబంధాలు, ఇలాగా ఇత్యాది రచనలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రచనల స్వరూపం కూడా మనకి క్రమేణా అంటే 11వ శతాబ్ది తీసుకుంటే జయదేవుడు అష్టపదిని తీసుకుంటే కూడా, ఆ తర్వాత అన్నమాచారులు వారి సంకీర్తనలని, తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి నారాయణ తీర్థులు వారి తరంగాలని, ఆ తరువాత క్షేత్రయ పదాలని, ఇలాగే సాహిత్యం పరిణామ గతిలో ఎంతో అంటే తెలుగు సాహిత్యం అయినప్పటికీ లేకపోతే ఇతర సాహిత్యం అయినప్పటికీ కూడా పరిణామ ఘట్టాలు మనకి ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ తర్వాత ఆ స్వరూపం అంటే కృతి కానీ లేకపోతే కీర్తన స్వరూపాన్ని తీసుకుంటే మనకి పల్లవి, అనుపల్లవి, చరణం అను 3 భాగాలుగా ఏర్పడడం ఒక పరిణామం. ఆ తర్వాత దానికి ఇంకా సొబగులు అందించి కృంగొత్త అందాలని ఆ రచనకి సంతరింపచేసి ఆ రచనకి ఇంకొంచెం నూతనత్వాన్ని ద్విగుణీకృతం చేస్తూ వారి రచనని మెరుగుపరుస్తూ వచ్చారన్నమాట. అయితే ఇందులో భద్రాచల రామదాసు వీరివి భక్తి ప్రపూరితమైనటువంటి కీర్తనలుగా
మనకి ప్రసిద్ధం. అయితే ఈ కీర్తన అనేటటువంటి రచన దగ్గరకు వచ్చేసరికి మనకి అంతకు మునుపు పల్లవి ఒక కాలంలో చరణాలుగాను మాత్రమే ఉన్నవి. ఆ తర్వాత పల్లవి, అనుపల్లవి, చరణం. రామదాస్ కాలం వచ్చేసరికి పల్లవి, అనుపల్లవి, చరణం కూడా కొన్ని కీర్తనల్లో మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో వీరి కీర్తనలన్నీ కూడా రామభక్తి తత్పరతతోటే నిండి ఉంటాయి. వీరు రాముణ్ణి సేవిస్తూ ఆ రామ కటాక్షానికి ఆయన ప్రాధేయపడి ఈ రచనలన్నీ చేసినటువంటి కథనం మనకి ఎన్నో, అంటే హరికథల రూపంగా గాని లేకపోతే భజన సంప్రదాయ కీర్తనల రూపంగా గాని ఆయనవి ఇప్పటికీ చిరంతరంగానే మనకి వినిపిస్తూ ఉంటాయి. అయితే మనకి రామదాసులు వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీరు 1620, 1680 ప్రాంతం చెందినటువంటి వాగ్గేయకారులు. వీరు భద్రాచలంలో, అంటే వీరికి అక్కన్న మాదన్న అనేటటువంటి మేనమామలు ఇద్దరు ఉండడం, వారి నుంచి ఈ తానాషా అనేటటువంటి వారి గోల్కొండ ఈ సంస్థానం ఈ సంబంధించినటువంటి దీంట్లో కొలువు సంప్రాప్తించటం, తద్వారా జరిగినటువంటి కథనం మనకి చాలా ప్రాచుర్యం. అయితే రామదాసు చరిత్ర అనేటటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక హరికథ. వాటిలో ఏంటంటే ఈయన చిన్నప్పటి నుండి రామ భక్తిలో ఓలలాడుతూ వారి సంకీర్తనల్ని నేర్చుకొని తర్వాత రామాయణ గాథలను అన్ని వింటూ తన తాలూకా భక్తి తత్పరతల్ని తెలియబరుచుకుంటూ ఉండేవారు. అయితే ఆ సందర్భంగానే ఆయనకి ఏంటంటే రఘునాథ భట్టాచార్య అనేటటువంటి వారి ద్వారా ఈ గోపన్నకు, ఈయనకి గోపన్న అనే పేరు కూడా ఉందన్నమాట, వీరికి మంత్రోపదేశం జరగడం, ఆ మంత్రోపదేశంతో వీరు శతకంగా కీర్తనలుగా ఎన్నో రచనలు చేశారన్నమాట. దాసరిది శతకం అనేటటువంటిది ఆయన ప్రాచుర్యం పొందినటువంటివి ఆయన రచన. అయితే వీరింట్లో ఎప్పుడు భజన గోష్ఠులు కానీ లేకపోతే భగవత్ సత్కారాలు కానీ లేకపోతే భక్తి తత్పరత కూడినటువంటి వేదాంత చర్చలు కానీ లేకపోతే ఈ రకమైనటువంటి ఒక సాంప్రదాయంగా ఉండినటువంటి వారి గృహంలో ఉండేవన్నమాట. అయితే ఆ నేపథ్యంలోనే వీరింటికి కబీర్ దాసు వారు రావటం, సంప్రాప్తించటం, వీరి గానాన్ని వినడం, వీరికేమో రామతారక మంత్రం ఉపదేశించడం. సో ఈ విషయాలన్నీ మనకి రామదాస్ చరిత్ర అనేటటువంటి హరికథలో మనం వినడం తటస్థిస్తుందన్నమాట. అయితే ఆ దొరికినటువంటి రామనామ మంత్రం ఉపదేశం పొందడంతో ఆ ఉద్వేగభరితమైనటువంటి ఆనంద అతిశయంతో ఆయన తారక మంత్రం కోరిన దొరికెను అని చెప్పి కీర్తన పాడినట్లు కూడా మనకి ఉదంతాలు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత వారికి వివాహం అవ్వడం, తర్వాత పుత్రుడు కలగడం, తర్వాత ఇత్యాది విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ అక్కన్న మాదన్లు ఎందుకంటే కుటుంబ పోషణార్థం కానీ లేకపోతే వీటికి ఆయనకి ఉద్యోగం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడితే అప్పుడు ఏంటంటే మనకి ఆయన మేనమామలైనటువంటి అక్కన్న మాదన్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ నుంచి వారు ఈయనకి తహసీల్దార్గా ఉద్యోగం వేయించడం, ఇంకా అక్కడ నుండి మనకి కథ ఆయన ఆ పైకాన్ని శిస్తుగా వసూలు చేయవలసినటువంటి పైకాన్ని ఆయన దేవాలయ నిర్మాణానికి ఆయన చేసినట్లుగా
ఆ తర్వాత వారు దండనకి పాత్రుడైనట్లుగా ఇలా ఎన్నో కథనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆయన చేసిన ప్రతి కీర్తనలో కూడా ఏంటంటే ఒక దైన్యత, ఒక కరుణ, భక్తి ఇవన్నీ మనకి ఈయన రచనలో కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే పలుకే బంగారమాన కోదండపాణి, తర్వాత రాముని వారము మాకేమి విచారము, తర్వాత శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయను, ఇలా ఎన్ని ఏకీతని ఎంత పని చేసితివి రామ, ఏ తీరుగు నన్ను దయచూచెదవో, ఇట్లా ప్రతి కీర్తన అమృత తుల్యంగా ఆయన చక్కటి రామభక్తి తత్పరతని ఆయన ప్రతి కీర్తనలో తెలియజేస్తారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రామదాసుని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ, ఈ రామదాసు తాలూకా కీర్తనల ప్రభావం త్యాగరాజుపై ఏ విధంగా ఉంది, ఇక్కడ తులనాత్మకంగా వారి కీర్తనలు వీరి కీర్తనలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంటుంది. అయితే మనకి ఈ వాగ్గేయకారుల అందరి రచనలు తీసుకుంటే భక్తే ప్రధాన సూత్రం, భక్తిని ముడిపెట్టే ఈ రచనలన్నీ నడుస్తాయి. మనకి కర్మ, భక్తి, జ్ఞానయోగ మార్గాల్లో భక్తి అత్యంత ఉత్తమమైనది, అత్యుత్తమమైనదని మనకి చెప్పడం నారదుడు, ప్రహ్లాదుడు వంటి వారలు కూడా మనకి మార్గదర్శకులుగా మనకి ఆదర్శంగా నిలిచారు. శ్లోకం: శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. సో ఈ విధంగా ఏంటంటే మనకి శ్రవణం కీర్తనం, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం, ఇన్ని రకాల రూపాలలో వీరు భక్తి తత్పరతని, ఈ నవవిధ భక్తి మార్గాల్ని ఎంచుకొని వారి రచనల్లో ఆ రకమైనటువంటి భావనల్ని నింపుతూ మనకి రచనలు వారు రచించారు. మనం చెప్పుకున్నట్లుగా రామదాసు ప్రభావం త్యాగరాజుపై ఉంది. అదే అంటే మనకి భాగ్యకారులను చూస్తే ఒక్కొక్కరి రచనలు మనం తరచి పరిశీలిస్తే ఒకరి ప్రభావం ఆ తరువాతి భాగ్యకారులపై ఎప్పుడూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా మనకి ఈయన 16వ శతాబ్ది వాడు రామదాసు, 18వ శతాబ్ది త్యాగరాజుకి ఎంత ఆదర్శప్రాయంగా వారి మార్గాన్ని అనుసరించుకుంటూ ఆ భక్తి తత్పరతను చాటుకుంటూ ఈయన రచనలు చేశారు. అయితే ఈ రోజున మనం కొన్ని రకాలంటి భక్తుల గురించి, మనకి నవవిధ భక్తుల్లో ఒక 4-5 గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిది శ్రవణ భక్తి. నాద బ్రహ్మ అయిన పరమాత్ముని గుణ విశేషణములను శ్రవణం లేదా జ్ఞాపకం చేసుకోవడం, అంతేగాక సర్వాంతర్యామిని గూర్చి పఠించడం లేదా ఉపదేశాలను వినటం ద్వారా ఇది సాధ్యమని మనకి పెద్దలు చెప్పారు. ఈ రకమైనటువంటి భావనని మనకి రామదాసు కీర్తనలో చక్కగా చిన్న మాటలతో ఇది అందరికీ సులభతరంగా పాడగలిగేటట్లు ఆయన రాయటం, ఆయన రచనా శైలికి, ఆయన భావనకి ఇది ఒక మచ్చు తొనక. శ్రీరామనామం మరువాం సిద్ధమూయమునకు వెరువాం శ్రీరామనామం మరువాం సిద్ధమూయమునకు వెరువాం గోవిందుని వేళ కొలుతాం దేవుని గుణములు తలుతాం గోవిందుని వేళ కొలుతాం దేవుని గుణములు తలుతాం శ్రీరామనామం
మరువా మరువా. సో చిన్న మాటలతోటి ఈ భక్తిని ఆయన చక్కగా కీర్తనలో ఆయన వివరించారు. ఇదే రకమైనటువంటి భావనని త్యాగరాజు కూడా సుధామాధుర్య భాషణ అనేటటువంటి రామక్రియ అనేటటువంటి రాగంలో సుధా మాధుర్య భాషణ సుధాకరాన అనే కీర్తనలో కథామృతముచే బహుకాలము ఆకలి దీరియున్నాను బ్రోవు. కథామృతముచే బహుకాలము ఆకలి దీరియున్నాను బ్రోవు సుధా మాధుర్య భాషణ సుధాకరాన. అంటే రాముని కథతో అనే అమృతంతో నేను ఆకలి చెంది ఉన్నాను. నాకు ఈ సుధా నీ యొక్క భాషణతోటి నీ యొక్క కీర్తనతోటి నన్ను రంజింప చేసినట్లుగా నాకు ఎంతో ఆనందాన్ని కలిగించేవు రామా అని త్యాగరాజు చెప్పడం ఈ కీర్తనలో తటిస్తుంది. తరువాత రెండవ కీర్తన భక్తి. ఇది మనం చెప్పుకున్నట్లుగా మనకి వాగ్గేయకారులందరూ భక్తి తత్పరతనే. అది ఒక భాషకి సంబంధించినటువంటిది కాదు. ఇటు ఉత్తర హిందుస్థానం తీసుకున్నా, దక్షిణ భారతీయ సంగీతాన్ని పరిశీలించిన, ప్రాంతీయ భాషలు పరిశీలించిన అంతా భక్తి తత్పరతతోటే ముడిపడి ఉంటుంది. అక్కడ వాల్మీకి నుంచి తులసీదాస్ గాని, భక్త తుకారాం గాని, మీరా గాని వీరందరూ అదే విధంగా కింద దక్షిణ భారత సంగీతాన్ని తీసుకుంటే, మనకి సంగం కాలంలో ఉండేటటువంటి సాహిత్యాన్ని తీసుకుంటే ఆళ్వార్లు, గోదాదేవి రచించినటువంటి రచనలు గాని ఏ భాష తీసుకున్నా భక్తి మార్గాన్ని అనుసరించే ఉంటారు. ఈ సిద్ధాంతాన్నే భక్తి సిద్ధాంతాన్ని బలపరుస్తూ నారద సంహితలో నాహం వసామి వైకుంఠే నయోగి హృదయోరవౌ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అంటే ఇక్కడ విష్ణుమూర్తి గానానికి ఎంత బద్ధుడుగా ఉంటాడా అనేది తెలియచేస్తున్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ కలియుగంలో నామ సంకీర్తనమే భగవంతుణ్ణి చేరడానికి అత్యుత్తమమైనటువంటి మార్గంగా మనకి పెద్దలందరూ, మనకి ఎంతో మంది, ఎన్నో శంకరాచార్యుల వారి దగ్గర తీసుకున్నా, లేకపోతే అద్వైత మతం, విశిష్టాద్వైతం, అన్ని మతాలు, అన్ని మనకి ఏవైతే షణ్మతాలు ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి పెద్దలందరూ మనకు ఈ రకమైనటువంటి మార్గాన్ని అనుసరించమని మనకి చెప్పారు. ఈ భావన మనకి అన్ని మతాలకు కూడా వర్తిస్తుంది. అది వారి వారి మత విశ్వాసాలను బట్టి వారు ఎంచుకుంటారు అన్నమాట. అయితే ఇక్కడ ఒక త్యాగరాజ కీర్తన తీసుకుంటే, బిలహరి రాగంలో ఇంతకన్నా ఆనందమేమి ఓ రామ అనే కీర్తనలో శ్రీహరి కీర్తనచే దేహాది ఇంద్రియ సమూహముల మరచి శోషమైనది చాలు, శ్రీహరి కీర్తన వైభవమును శ్రీ త్యాగరాజు ఆయన అనుభవించి మనకి తెలిపారన్నమాట. ఇంతకన్నానాదమేమి రామయుత కన్ననాదమేమి రామయుత కన్ననాదమేమి ఓ రామ రామయుత కన్ననాదమేమి అని కీర్తనలో, ఈ కీర్తన చరణంలో మనకి ఆయన అనుభవిస్తూ రామ భక్తిని
మనకు చెప్పారన్నమాట. అలాగే ఇంకో కీర్తన, ఇంత సౌఖ్యమనినే చెప్పజా ఎంతో ఏమో ఎవరికి తెలుసును ఎంత సౌఖ్యమనినే అని త్యాగరాజు చెప్పారు. ఇందులో చరణంలో రామనామ మాధుర్యాన్ని ఆస్వాదించటానికి శంకరుడికి మాత్రమే తెలుస్తుందని కూడా ఆయన చెప్పారు. శంకరునికి ఇంత సౌఖ్యమనినే చెప్పజాల ఎంతో ఏమో ఎవరికి తెలుసును ఎంత అని కీర్తనలు. అలాగే రామదాసు ఆయన కలియుగ వైకుంఠము భద్రాచల నిలయం అనే కీర్తనలో ఆయన బంగారు గోపురములు దేవళముల వెలుగు మాణిక్యములు భేరి మృదంగ నాదములు భాగవతుల కీర్తనములు అని ఆ కీర్తన యొక్క మహాత్మ్యాన్ని గురించి ఆయన వేణోళ్ళ పొగిడారు. తరువాత మూడవది స్మరణ భక్తి. కలౌ స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుని స్మరణ చేయడమే ముక్తికి మనకి మార్గగామిగా మనకి నిలుస్తుందని మనకి చెప్పడం జరిగింది. విశ్వాసంగా కూడా మనం దాన్ని అవలంబిస్తాం, తర్వాత అనుసరిస్తూ ఉన్నాం. అయితే ఈ భక్తి అనేది నామస్మరణ, రూపస్మరణ, స్వరూప స్మరణ అనేటటువంటి 3 విధాలుగా మనకి ఉంది. అయితే భగవంతుణ్ణి ఏ విధంగానైనా స్మరణ చేసినంత మాత్రాన, అంటే అది స్మరణ రూపం అవ్వచ్చు, నామరూపంగా చేయొచ్చు, తర్వాత స్వరూప స్మరణగా కూడా చేసుకోవచ్చు. అంటే మన జాగ్రత్త అవస్థను బట్టి మనం అనుసరించే విధానం కానీ, లేకపోతే మన తాలూకా మనం ఒక భక్తుడిగా మనం ఏ రకంగా పరిణితి చెందుతామో దాని ప్రకారంగా ఈ మార్గాల్ని అనుసరిస్తూ మనం ఆ రూపంలో మనం భగవంతుణ్ణి అర్చించుకోవచ్చు, లేకపోతే భక్తి ప్రపత్తుల్ని మనం చాటచ్చు. ఇక్కడ భగవంతుని ఏ విధంగానైనా స్మరణ చేసినంత మాత్రాన మనల్ని మనం జాగృతం చేసుకోగలుగుతామని ఈ వాగ్గేయకారుల తాలూకా భావన. అందుకే మనకి కొన్ని కీర్తనలు ఎంతో ఆ భావావేశాన్ని మనకి తెలియజేస్తాయి. మనం ఆ కీర్తనలు పాడుకునేటప్పుడు మనం కూడా వాటిని అనుభవించవచ్చు, వాటిని ఆనందాతిశయంతో మనం కూడా ఆ తాదాత్మ్యత చెందచ్చు. ఇక్కడ కీర్తన రామ కోదండ రామ రామ కళ్యాణ రామ అనే కీర్తనలో రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నేను నీవాడు రామ రాయడే చాలు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ అని ఈ విధంగా రామచింతన చేయటంతో ఆ భగవంతుణ్ణి సాన్నిహిత్యాన్ని పొందగలమని ఈ కీర్తన ద్వారా తెలుస్తుంది. ఇదే పంథాలో భద్రాచల రామదాసు తీసుకుంటే శ్రీరాముల దివ్య నామ స్మరణ సేయుచున్న చాలు
ఘోరమైన తపములను కోరనేటికే శ్రీరాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు. ఘోరమైన తపములను కోరనేటికే మనసా అని భద్రాచల రామదాసు మనల్ని మనస్సుని ప్రేరేపిస్తూ ఈ కీర్తన చేశారు. అలాగే త్యాగరాజు ఇంకో కీర్తన కూడా, ధ్యానమే వరమై ధ్యానమే వరమై గంగా స్నానము. ధ్యానమే వరమైన గంగా స్నానమని మనకి ధన్యాస రాగంలో త్యాగరాజు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముత్తుస్వామి దీక్షితులు అనేటటువంటి సంగీత త్రిమూర్తుల్లో ఒక వాగ్గేయకారుడు. ఆయన అరుణాచలనాథం అని మనకి పంచభూతాల్లో ఒక్కొక్క ప్రదేశంకి సంబంధించినటువంటి, అంటే అగ్ని, భూమి, వాయువు, ఆకాశం, ఇలా అన్ని ఉన్నాయి కదా. వీటన్నిటికీ సంబంధించి కీర్తనలు ఆయన రచించడం జరిగింది. అందులో ఈ అగ్నికి సంబంధించినటువంటి అరుణాచల్ ప్రసిద్ధి. దీనికి అరుణాచలనాథం స్మరణీయనేసం అభీత కుచాంబ సమేతం అరుణాచల నాథం. ఇందులో స్మరణ కైవల్య ప్రద చరణారవిందం తరుణాదిత్య కోటి ప్రకాశం అరుణాచల నాథం. తర్వాత ఇంకో భక్తి తీసుకుంటే పాదసేవన. దీనికి మించినది ఇంకేముంది? మనలోని అజ్ఞానాన్ని తొలగించి సర్వాంతర్యామి పాదములు సేవించడమే ఈ భక్తి తాలూకా ఉద్దేశం. శిరసు వంచి పాదాలకు నమస్కరించడంలో మన యొక్క వినమ్రత తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఇది ఉత్తర భారతదేశం కానీ మన దక్షిణ భారతదేశంలో కానీ పెద్దలకి పాదాలకి నమస్కరించడం అనేది మన విజ్ఞతని తెలియజేస్తుంది. ఆ ఆచారం ఇప్పటికీ ఉంది. అది కొనసాగి మనలోని అజ్ఞానం తొలగించమని పెద్దల్ని ఒక వేడుకునేటటువంటి ఒక ప్రక్రియ. సో ఇక్కడ ఏంటంటే వాగ్గేయకారులు భగవంతుణ్ణి ఆ విధమైనటువంటి ఒక ప్రపత్తిని వాళ్ళు తెలియజేయడం అన్నమాట. దీంట్లో త్యాగరాజు ఒక కీర్తన అమృతవాహిని అనేటటువంటి కీర్తనలో శ్రీరామ పదమ నీ కృపజాలునే చిత్తమునకు రవే ఏ శ్రీరామ పదమ నీ కృప జాలునే చిత్తమునకు రవే. సో ఈ రామ పాద స్పర్శ చేత అహల్యాశాప విమోచన జరగడం, అందులో దారిని శిలయై తాపము తాళగా ధారగా కన్నీరును రాజగా శూరహల్యను అని అహల్య వృత్తాంతాన్ని చెప్తారు. అలాగే ఇక్కడ రామదాస్ తీసుకుంటే పావన రామనామ సుధారస పానం చేసేదన్నట్టుకో సేవించుయు శ్రీహరి పాదంబులు చిత్తము నుంచేదన్నటికో. అలాగా ఏంటంటే చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి. ఆ కీర్తనలో నీ చరణములే నమ్మేనయ్యా. అలాగే మనకి అన్నమయ్య తీసుకుంటే కూడా బ్రహ్మ కడిగిన
పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాననే పాదము బ్రహ్మ కడిగిన పాదము అని ఈ విధంగా మనకి ఈ 4 రకాలైనటువంటి భక్తి నైవేద్యాలతోటి వాగ్గేయకారులు కీర్తనలుగా అనే మాలలతోటి రామభక్తికి లేక రామునికి వారు అవి చక్కగా వారిని అలంకరించి రాముని అలంకరించి ఆ నామ సుమాలతోటి కీర్తన సుమాలతోటి అలా అలంకరించి వారు చక్కగా ఆస్వాదిస్తూ వారు అనుభవిస్తూ వారు ఆ మార్గాన్ని అనుసరించమని మనకి తెలియజేశారు. ఇంతటి ఉన్నతమైనటువంటి సంస్కృతి సంపద మన వాగ్గేయకారులు మనకు కీర్తనల రూపంలో అందించారు. వాటిని మన విద్యుక్త ధర్మంగా మనం వాటిని పాడుకోవడం ద్వారా కానీ లేకపోతే వాటిని చదువుకోవడం ద్వారా కానీ మనం వినడం ద్వారా కానీ మనం వాటిని అనుసరిస్తే మనకి ఒక భక్తి అనేటటువంటి ఒక మనం ఆ తదుపరి తరాల వారికి మనం అందించడానికి ఒక అవకాశం ఉంటుందని భావిస్తూ ఇంతటితో సెలవు. నమస్తే. త్యాగరాజు అంతరంగం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన ప్రొఫెసర్ రాధ గారికి ధన్యవాదాలు. నమస్తే సార్.